తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు నియంతృత్వ పోకడలకు పోతూ రైతులను సన్నవడ్లు పండించాలని ఆదేశించడమే కాకుండా ఇప్పటికీ దానికి సరైన మద్దతు ధర ఇవ్వకుండా రైతులను బాధపెట్టడం సరైంది కాదని కోనరావుపేట మండల బీజేపీ శాఖ అధ్యక్షులు రామచంద్రం అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వంగా పంటల సాగు చేయమని చెప్పి మద్దతు ధర ప్రకటించడం లేదని రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల బీజేపీ అధ్యక్షులు రామచంద్రం అన్నారు. సన్నవడ్లకు మద్దతు ధర ప్రకటించాలని బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం రోజున కోనరావుపేట మండల కేంద్రంలో రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చెప్పినట్లుగా సన్నవడ్లు రైతులు పండిస్తే రైతులు పండించిన పంటలకు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనకుండా సన్నవడ్లకు సరైన మద్దతు ధర ఇవ్వకుండా వారిని అనేక అగచాట్లకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. రైతు రాజ్యమని చెప్పుకుంటూ రైతులనే మోసానికి గురిచేస్తున్న ప్రభుత్వానికి తగిన పాఠం చెప్పడానికి రైతులు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండల శాఖ అధ్యక్షులు కొట్టె రామచంద్రంతో పాటు కార్యదర్శి సురేందర్ రావు, మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, కిసాన్ మోర్చా మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పురుషోత్తం రావు, బీజేవైఎం అధ్యక్షులు సురేష్ తో పాటు తిరుపతి అజయ్, తిరుపతి గౌడ్, శేఖర్, మోహన్, రామస్వామి తదితరులు ఉన్నారు. వాళ్ళు పెట్టమన్న ధరకే మేము సన్న రకాలు పెట్టమంటే పెట్టినాం. మరి సన్న రకాలు ఇంతవరకు కొనుగోలు చేయలేదు, దానికి రేటు కూడా నిర్ణయించలేదు. మరి వాళ్ళు చెప్పిన మాటలు వాళ్ళకే పొందనే లేవు. మరి తెలంగాణలో గవర్నమెంట్ ఉన్నదా లేదా అనేది మరి జనాలు కూడా అర్థం చేసుకోలే. మరి ఇది రైతే రాజ్యంగా చెప్పుకుంటున్న ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ మరి ఏం చేస్తుంది, ఎటుపోతుంది అనేది ప్రజలకు అయోమయంగా ఉన్నది. మరి కేసీఆర్ ఒకటి చెప్తుడు, కేటీఆర్ ఒకటి చెప్తుడు, హరీష్ రావు ఒకటి చెప్తుడు. మరి వాళ్ళకే పొంతన లేకుంటుంది. మరి 2500 రూపాయలు ప్రకటించాలి, సన్నపాట్లు కొనాలి. మరి ఇన్ని రోజులు అవుతుంది, రైతులు కూడా అయోమయం స్థితిలో ఉన్నారు. ఏదైతే భారతదేశంలోని FCI నిబంధనల ప్రకారమే ఇలా మోడీ గారు దాని ప్రకారమే కొనుగోలు చేస్తున్నారు తప్ప నీ మామ రాత్రి తాగి చెప్పిన మాటకు ఇవాళ భారతదేశం ఎందుకు కట్టుబాటు ఉండాలి? తాగి మాట చెప్పింది నువ్వు కేసీఆర్, దానికి కట్టుబాటు నువ్వు లేవు. ఇవాళ రైతులను మోసం చేసింది నువ్వు. రైతులకు ఏదైతే మద్దతు ధర నువ్వు ఏదైతే చెప్పినావో దాన్ని ప్రకటించు, నీ దమ్ముంటే అది ప్రకటించు, రైతులకు న్యాయం చేయి. అంతే తప్ప రాత్రి పూట తాగినాక ఒక మాట, తెల్లారి ఒక మాట చెప్పే పరిస్థితిలో ఉంటే మాత్రం రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జెండా ఎగరబోతుంది. రాష్ట్రంలో అదే రకంగా మొన్నటి రోజున దుబ్బాకలో ఏదైతే దుమ్ము రేగిందో నీ పార్టీ పైన, రాబోయే GHM ఎలక్షన్ లో కూడా అదే రకంగా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ గెలుపొంది రేపు రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఏదైతే మోడీ పాలనలో ఇక్కడ బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో రేపటి రోజున బీజేపీ పాలిత రాష్ట్రంగా రేపు మారబోతుంది. కేసీఆర్ ఖబర్దార్, ఏదైతే 2500 నువ్వు చెప్పినటువంటి ఆ సన్న వడ్లకు మద్దతు ధర వెంటనే ప్రకటించాలి. ఏదైతే నిన్నటి రోజున ఇప్పటి వరకు నీ TRS ఏదైతే నీ తొత్తులున్నారో ఇవాళ ఉన్న ఇక్కడ జిల్లా పరిషత్ చైర్మన్ కావచ్చు, ఎంపీపీ, జడ్పీటీసీ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఏదైతే ఫోటోలకు ఫోజించడానికే తప్ప ఇంతవరకు ఏ బీట్లో కూడా ఒక్క బస్తా జోకిన పరిస్థితి లేదు. ఎందుకు జరుగుతుంది అని అడుగుతున్నాం. వాటి కోసం ఎందుకు మాట్లాడాలని అడుగుతున్నాం. అదే రకంగా అయ్యా కలెక్టర్ గారు మీరేం చేస్తున్నారయ్యా అని అడుగుతున్నాం. ఏదైతే రైతు వేదికల కోసం అంతా తొందరపడి ఎవరి మెప్పు కోసం అన్ని రోజులు తిరిగారు, ఇవాళ రైతులంతా కష్టపడుతుంది, ఎందుకు దానికోసం మీరు మాట్లాడలేదని అడుగుతున్నాం. ఇవాళ ఇక్కడున్న కలెక్టర్ గారు, ఇక్కడున్న జేసీ గారు ఈ వడ్ల గురించి ఎందుకు మాట్లాడతలేరు అంటున్నాం. ఈ సెంటర్లు ఎందుకు స్టార్ట్ చేయట్లేదు అనుకుంటాం. ఏదైతే గన్ని బ్యాగులు లేక తిరుగుతున్న పరిస్థితి ఉంది. రేపటి రోజున గతంలో ఏదైతే వడ్లు తీసుకున్న టైంలో లారీలు రైతులు తీసుకొచ్చుకునే పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగిందా లేదా అని చెప్తున్నాం. కేసీఆర్ తాగేందుకు తప్ప వడ్లు కొనుగోలు చేసేందుకు పనికిరాడు అనేది ప్రజలకు అర్థమైపోయింది. కనీసం మద్దతు ధర 2500 పెట్టి కొనుగోలు చేయాలని మా భారతీయ జనతా పార్టీ నుంచి మేము కోరడం జరుగుతుంది. అలాగే పత్తి కూడా ఇంతకు ముందే మీరు డాటా ఎంట్రీ చేసిర్రు, ఆ డాటా ఎంట్రీ చేసిన ప్రకారమే మీరు పత్తి కూడా కొనుగోలు చేయాలి CCI ద్వారా. అవి లేకుండా మళ్ళీ వాళ్ళ కొత్తగా మేము ఏఈఓలను తోటి రాయించుకురావాలని మళ్ళీ అక్కడ వేయిన వాళ్ళను మళ్ళీ తింపడం చాలా ఇది మంచి పద్ధతి కాదు. ఇది ప్రతి రైతుని ఇబ్బంది పెట్టే రకంగా ఉన్నారు. కాబట్టి ఈరోజు మోడీ గారు అద్దంటున్నారు, సీఎం గారు చెప్తున్నారు పెడదామంటే తిండి ఎవరు వద్దన్నారు. మోడీ గారు సన్నపట్లు పెట్టమని దొడ్డు వడ్లు పెట్టే దొడ్డు వడ్లతోటే రైతులకు లాభం ఉంటుందని దొడ్డు వడ్లు పెట్టమని చెప్పారు. దొడ్డు వడ్ల ధర మద్దతు ధర ప్రకటించారు. ఇలా సన్నపట్లు పెట్టింది నువ్వు పెట్టమన్నది నువ్వా కాదా? అది నీకు తెలుసా తెలియదా? తాగినాక అన్నవా తాగకముందు అన్నవా? కేసీఆర్ పాలన ఎలాగుందంటే మొత్తం తాగేదే ఉన్నది, ఏది లేదు.